అందరికీ నమస్తే. అందరూ బాగున్నారా? వంకాయలతోటి స్పెషల్‌గా వంకాయ కారం చేసుకుందాం అబ్బా ఈరోజు. వంకాయలతోటి ఎన్ని వెరైటీలు చేస్తానో నాకే తెలవదు. ఇక్కడ అవిసె గింజలు, జీలకర్ర, సోంపు, కొన్ని ధనియాలు, పుట్నాల పప్పు, కొబ్బెర, ఎల్లిపాయలు, ఉప్పు, కారం అన్నీ తీసుకోవాలబ్బా. ఇట్లా పావు టీ స్పూను మెంతులైతే వేసి ఫ్రై చేసుకొని అన్నీ కొన్ని వేసుకొని ఫ్రై చేసుకోవాలన్నమాట. ఒక 4 నిమిషాలు ఫ్రై చేసుకుంటే కొంచెము మంచిగా ఫ్రై అయిపోతుంది. లో ఫ్లేమ్‌లోనే ఫ్రై చేసుకోవాలి. అదైతే గుర్తుపెట్టుకోరి. మీరు నీళ్ళు తగలకుండా ఇవన్నీ మంచిగా ఫ్రై చేసుకుంటే మటుకు ఈ వంకాయ కారం అనేది 4 రోజులైనా నిల్వ ఉంటుంది, ఖరాబ్ కాదనమాట. ఇక్కడ నేను గంజి వంకాయలు తీసుకున్నా, చూస్తున్నారు కదా. మేము గంజి వంకాయలు అని అంటాము వీటిని. మీరు ఏమంటారో నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయరి. ఫస్ట్ అయితే ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేయరు. ఇవన్నీ చల్లారిన తర్వాత మిక్సీ పట్టేసి పౌడర్ వేసుకొని వంకాయలలో పెట్టి వంకాయలు ఒక 15 to 20 మినిట్స్ లో ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలి. వంకాయ కారం అయితే రెడీ అయిపోతుంది. ఇప్పుడు మనం టాపిక్లోకి వెళ్ళిపోదాం అబ్బా. నాకు ప్రత్యేకించి హైదరాబాద్ పోలీసులు అంటే చాలా గౌరవం అబ్బా. ఎందుకంటే హైదరాబాద్లో ట్రాఫిక్ కానీ, హైదరాబాద్లో పండగలు కానీ చాలా జోరుదారుగా అవుతాయి. అప్పుడైతే వాళ్ళు చాలా ఇబ్బందులు పడుతూ మమ్మల్ని రక్షిస్తుంటారు అనమాట. వాళ్ళకైతే ఒక దండం పెట్టేస్తున్నా. అట్లనే నేను లాస్ట్ ఇయర్ తమిళనాడు వెళ్ళినప్పుడు కూడా క్రౌడ్ ఎక్కువ ఉంది అరుణాచలంలో. అప్పుడు పోలీసులే హెల్ప్ చేసిరు నాకు. అక్కడ పోలీసులు కూడా, ఎక్కడ పోలీసులు అయినా, టోటల్ ఇండియన్ ఆర్మీ అయినా కానీ, పోలీసులు అయినా కానీ, వాళ్ళందరికీ కూడా మనం ఒక దండం పెట్టాలి. ఎందుకంటే వాళ్ళ వల్లనే మనం ఈరోజు సురక్షితంగా ఉంటున్నాము. అదైతే గుర్తుపెట్టుకోరబ్బా. వాళ్ళకు గౌరవం ఇవ్వాలి. వాళ్ళు ఎండనక వాననక వాళ్ళు చాలా కష్టపడతారు. ఎందుకంటే మా తమ్ముడు కూడా కానిస్టేబులే. ఎక్కడ డ్యూటీలు వేస్తే అక్కడ డ్యూటీలు వెళ్తారన్నమాట. 24 hours వాళ్ళు నిలబడే ఉండాల్సి వస్తుంది. చాలా కష్టము పోలీస్ డ్యూటీ చేయడము. ఇండియన్ ఆర్మీ గురించి అయితే చెప్పాల్సిన అవసరం లేదు. వాళ్ళైతే మస్తు డెడికేటెడ్గా పనిచేస్తారబ్బా. వాళ్ళు ఉన్నారు కాబట్టి మనం ఇంత సేఫ్ ఉన్నాము. ఎలక్షన్ టైంలోనైతే వాళ్ళు చాలా ఇబ్బంది పడుకుంటానైనా డ్యూటీలు చేస్తారు. ఎక్కడంటే అక్కడ డ్యూటీలు చేస్తారబ్బా. వాళ్ళు అట్లా డ్యూటీలు చేయడం వల్లనే మనం ఇంత సేఫ్ ఉన్నాము. అదైతే గుర్తుపెట్టు. పిల్లల్ని తీసుకొని బయటికి వెళ్ళినప్పుడు అందరూ జాగ్రత్తగా ఉండండి. ఎందుకంటే క్రౌడ్ ఉంటుంది అని తెలిసినప్పుడు మటుకైతే ఎక్కడికి వెళ్ళకండి అబ్బా. మేమైతే అట్లనే ఉంటాము. క్రౌడ్ చాలా ఉందన్నప్పుడైతే వెళ్ళము. లాస్ట్ ఇయర్ అరుణాచలం వెళ్ళినప్పుడు కూడా నేను క్రౌడ్ ఉందని చెప్పేసి నేను దర్శనానికి వెళ్ళలేదు. ఎందుకంటే ఆ రోజు నేను వెళ్ళినప్పుడు 5.5 లక్షల మంది దర్శనం చేసుకోవడానికి వచ్చిర్రు శివయ్యని. మాటలలో పడి వంకాయ కారం ముచ్చట చెప్పడం మర్చిపోయినా. వంకాయ కారం అయితే 15 నిమిషాలు ఇట్లా లో ఫ్లేమ్లో ఫ్రై చేసుకుంటే రెడీ అయిపోతుంది అబ్బా. మరిన్ని రెసిపీస్ కోసం నా ఛానల్ని చూస్తూనే ఉండుర్రి. ఈ వీడియోకి అయితే కంపల్సరీగా ఒక లైక్ కొట్టేసేయరబ్బా. అప్పటి వరకు థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.